వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నందు ప్రోగ్రెషన్స్ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ని చెప్పుకోబోతున్నాం. ముందుగా టీఎస్ పాలిసెట్ 2016లో ప్రోగ్రెషన్ నుంచి అడిగిన ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అండ్ డి ఈజ్ ఈక్వల్ టు 2 then S15 sum of first 15 terms. A ante first term, D means common difference. So here we have to find S15. Okay, we know that sum of n terms in AP, Sn is equal to n by 2 2a plus n minus 1 into D value. Here A value is 2, D value is 2, N value is 15. మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు S15 వాల్యూ తెలుస్తుంది. మనము అలా కాకుండా ఆప్షన్స్ని మనం వెరిఫికేషన్ ద్వారా కూడా చెప్పవచ్చు. ఇక్కడ S15 అంటే n ప్లేస్లో 15 కదా, మనం అంటే ఇక్కడ S15 వాల్యూ ఏమవుతుంది, 15 యొక్క మల్టిపుల్ అవుతుంది. 15 యొక్క మల్టిపుల్ ఒకసారి చూసినట్లయితే 220 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 15. 230 is not a multiple of 15. 240 yes is a multiple of 15. ఎందుకు యూనిట్ ప్లేస్లో 0 ఉంది. 24 అనేవి అంటే 24, 2 + 4 6 is divisible by 3 అంటే ఇది 3తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 240 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ 245 ఉంది, ఇది 5తో డివిజిబుల్ అవుతుంది కానీ 3తో కాదు. అంటే ఇది 15తో డివిజిబుల్ కావాలంటేనే 3 తోటి మరి 5తో కావాలి. కాబట్టి మనము ఇందులో సబ్స్టిట్యూట్ చేయకుండానే మనం S15 వాల్యూ ఎంత అని చెప్పొచ్చు, 240 అంటే చూద్దాం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చూద్దాం. ఓకేనా, n/2 మీన్స్ 15/2 ఇక్కడ రాస్తున్నా. S15 వాల్యూ 15/2, 2a మీన్స్ 2 into 2 4 ప్లస్ n minus 1 means 14 into D means 2, 14 2 is 28. ఓకే, నెక్స్ట్ ఈ వాల్యూ ఏమవుతుంది, 32 అవుతుంది. అంటే 2 1 జా 2 16 జా ఏమవుతుంది, 15 into 16, 15 into 16, 15 6 జా 90, 15 1 జా 15, 15 plus 9 24. అంటే S15 వాల్యూ ఏంటి, S15 is equal 240. సో థర్డ్ ఆప్షన్. ఓకేనా, ఒకవేళ n ఇక్కడ ఈ ఆడ్ నెంబర్ కాబట్టి S15 అంటే n ఇస్ ఆడ్ నెంబర్ కాబట్టి మనం 15 యొక్క మల్టిపుల్ చెక్ చేసినాం. ఒకవేళ S12 కనుక్కోవాలనుకోండి, S12 కనుక్కోవాలంటే మనం 6 యొక్క మల్టిపుల్ చూసుకోవాలి. ఓకేనా, S12 అయితే 6 యొక్క మల్టిపుల్ చూసుకోవాలి. ఓకే, ఒకవేళ 15 యొక్క మల్టిపుల్స్ 2 ఉన్నాయనుకోండి, అప్పుడు మాత్రం మనం ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 24, 21, 18 ఈజ్ ద ఫస్ట్ నెగటివ్. ఈ ఏపీలో వచ్చే ఫస్ట్ నెగటివ్ టర్మ్ రుణాత్మక పదం ఎన్నోది ఏంటి, విచ్ టర్మ్ అంటుండు. ఓకేనా, హియర్ వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్, హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24, కామన్ డిఫరెన్స్ మీన్స్ a2 minus a1, 21 minus 24 మీన్స్ -3. ఓకేనా, సో మనకు ఈ 24, 21, 28, 18 డాష్ ఇవన్నీ కూడా ఏంటివి 3 యొక్క మల్టిపుల్స్ అంటే డిక్రీజ్ అవుతున్నాయి. అంటే 24, 21, 18 డాష్ ఏమవుతుంది 0 అంటే 3 తర్వాత 0 -3 అంటే ఏంటి, -3 అనేది ఫస్ట్ నెగిటివ్ టర్మ్. ఓకేనా, ఇది డిక్రీజ్ అవుతుంది కదా, ఫస్ట్ నెగిటివ్ టర్మ్. మరి ఇది ఎన్నవ పదము అంటే మరి an ఈజ్ ఈక్వల్ టు -3 తీసుకుందాం. అంటే n వాల్యూ కనుక్కోవాలి. అంటే a ప్లస్ n minus 1 into D. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంది, -3 విచ్ టర్మ్ దాని అర్థం. ఓకేనా, this is equal -3, a value is 24 plus n minus 1 into D value is -3 is equal to -3. 24ని మనము రైట్ సైడ్ పంపిస్తే -24 అవుతుంది. n minus 1 into -3
ఈ +24 -3 ఇటు పోతే -24 కాబట్టి ఇది -27 అవుతుంది. n - 1 = -27 -3తో డివైడ్ చేస్తున్నాను అనమాట. -3తో చూస్తే ఇది ప్లస్ అవుతుంది. 3 9 అంటే 9. n - 1 = 9 అంటే n = 9 + 1 10 అవుతుంది. అంటే విచ్ టర్మ్ ఇందులో వచ్చే ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఏంది -3 అంటే ఇది దిస్ ఈజ్ 10th టర్మ్. సో ఆప్షన్ 1 ఓకేనా. మనము ఆప్షన్ 1 అంటే 10th టర్మ్, ఫస్ట్ నెగిటివ్ టర్మ్ ఈజ్ 10th టర్మ్ అంటే దట్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మనం డైరెక్ట్గా 24 21 18 చూడండి, మనం ఇవన్నీ కూడా 3 యొక్క మల్టిపుల్సే కదా. అంటే ఇక్కడి నుంచి ఇటు వచ్చేసి ఏమవుతుంది, ఈ 3 1 = 3 3 8 = 24. మరి 0 అనేది ఏమవుతుంది 9th టర్మ్, -3 అనేది 10th టర్మ్ ఆటోమేటిక్గా. ఓకేనా. మనము ఈ విధంగా ఈ సింప్లిఫికేషన్ ఈ విధంగా ఏ అని అనుకోకుండా కూడా మనము వెరిఫికేషన్ ద్వారా కూడా చెప్పవచ్చు. అంటే మనము A10 అనుకోండి, A10 అంటే A + 9D, A వాల్యూ ఈజ్ 24, 9 × -3 అంటే -27. సో -27 + 24 -3 అంటే A9 అయితే ఏమవుతుంది 0 అవుతుంది. ఓకేనా. మనకు ఫస్ట్ నెగిటివ్ కావాలి కాబట్టి A10 దట్ ఈస్ -3 అండ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే. నౌ థర్డ్ ప్రాబ్లం. If the second term of an AP is 4 and the sixth term is 16, then its 11th term is అన్నాడు. ఓకేనా. సెకండ్ టర్మ్ A2 = 4 and sixth A6 = 16. You have to find A11. Okay. A11 means A + 10 into D. An in AP, nth term in AP is An is equal A plus n minus 1 into D. So here second term and sixth term is given. You have to find A11, 11th term కనుక్కోవాలి. అంటే A2 ఫ్రమ్ ద nth term నుంచి A2 is equal to A plus D. ఓకేనా. A plus 2 minus 1 into D. సో A plus D అవుతుంది. A2 is equal 4. A6 is A plus 5D is equal to 16. మనకు 1 2 ఈ 2 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేసి ఎలిమినేట్ ఏని ఎలిమినేట్ చేసి డి వాల్యూని ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 11th టర్మ్ వస్తుంది. ఓకేనా. సబ్ట్రాక్ట్ సాల్వ్ చేస్తున్నాం 1 and 2ని. అంటే A plus 5D is equal to 16. A plus D is equal to 4. సబ్ట్రాక్ట్ చేస్తే ఏ క్యాన్సల్, 5D minus D 4D, 16 minus 4 12. D is equal what, 4 1s 4 3s అంటే D is equal to 3. A2 is equal 4, A plus D is equal 4, D is equal to 3. D is equal to 3 implies A is equal what, second term is 4, so 4 minus 3. A is equal to 1, A is equal to 1, D is equal to 3. Substitute here. So A plus 10D, A value is 1, 10 into 3, D value 3 కాబట్టి ఇది 30 అవుతుంది. This is 31. 11th term is 31, that is 4th option. Okay. 4th problem. How many 2-digit numbers are divisible by 6? How many 2-digit numbers are divisible by 6? Okay na. ఇక్కడ first 2-digit number is divisible by 6, that is 12. Okay. 12 is the first 2-digit number divisible by 6. 6 2s are 12. Next 18 dash. The biggest 2-digit number it is divisible by 6 is ఏంటి 6 తో divisible అయ్యే 2-digit నెంబర్ ఏంటిది, బిగ్గెస్ట్ 2-digit నెంబర్ 96. ఓకేనా. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, బిగ్గెస్ట్ 2-digit నెంబర్లో పెద్దది 99. 6 1 6 3 ఇక్కడ 9 ఉంటుంది, అంటే 6 6 36 అంటే 3, అంటే రిమైండర్ 3 అంటే
99 అనేది 6తో డివిజిబుల్ కావట్లేదు, అంటే 96 డివిజిబుల్ అవుతుంది. అంటే 3ని ఇందులో 99 నుంచి 3ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది 96 కాబట్టి మనం ఇది ఎందుకు 2 డిజిట్ నెంబర్ అంటే మనకు తెలుసు 96 అనేది తెలుసు, కానీ మనం ఇలా కాకుండా 4 డిజిట్ నెంబర్ అలా అడిగినప్పుడు మనం ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు 12, 18, 96 ఇవి 2 డిజిట్ నెంబర్స్ డివిజిబుల్ బై 6. ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 6. ఇక్కడ 96 అంటే 16 6 96, 16 6ల 96. మరి అందులో ఫస్ట్ది ఏంటిది 6 1 6, 6 1 6 ఉంటుంది, కానీ ఈ 6 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కదా. ఓకేనా. ఇక్కడ 16 into 6. ఓకే, ఇక్కడ 6 అనేది 2 డిజిట్ నెంబర్ కాదు కాబట్టి హౌ మెనీ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 6 అంటే ఏంటి, మనకు ఈ 6 ఈ ఫస్ట్ డిజిట్ని దీన్ని తీసేస్తే మనకేమొస్తుంది 15, అంటే దట్ ఈస్ సెకండ్ ఆప్షన్ మనం. ఓకేనా. లేదా మనం దీన్ని ఏఎన్ అనుకోవాలి, 96ని మనం ఇంతకుముందు ప్రాబ్లం ఏఎన్ ఈజ్ ఈక్వల్ 96 అనుకోవాలి. ఏ వాల్యూ 12, డి వాల్యూ కామన్ డిఫరెన్స్ 6, ఇందులో ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 96. ఏ వాల్యూ 12 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ 96. ఎన్ మైనస్ 1 ఇంటూ 6 ఈ ప్లస్ 12 ఇటు పంపిస్తే ఏమవుతుంది 84 అవుతుంది. 96 మైనస్ 12 84. 6తో డివిజిబుల్ చేస్తే ఏమవుతుంది 6 1 6 14 జా. ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 84 బై 6, అంటే 6 1 6 14 జా. సో ఎన్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 14, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 1 15. ఇక్కడ మనకు కావాల్సింది ఎన్ వాల్యూనే కదా, సో దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే. 5th ప్రాబ్లం టిఎస్ పాలసీ 2015లో రావడం జరిగింది, 5th నుంచి. ఓకే. ఇఫ్ ద nth టర్మ్స్ ఆఫ్ ద ప్రోగ్రెషన్స్ 63, 65, 67 డాష్ అండ్ 3, 10, 17, డాష్ ఆర్ సేమ్, దెన్ ఎన్ వాల్యూ. ఇక్కడ 2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఉన్న nth టర్మ్, ఇందులో ఉన్న nth టర్మ్ అనేది ఈక్వల్ అయితే ఎన్ వాల్యూ కనుక్కోమంటున్నాం. ఫస్ట్ nth టర్మ్ ఆఫ్ దిస్ ప్రోగ్రెషన్, ఫస్ట్ ప్రోగ్రెషన్ తీసుకుందాం, nth టర్మ్ కనుక్కుందాం. ఏఎన్ అంటే ఏ వాల్యూ ఈస్ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టర్మ్ 63, కామన్ డిఫరెన్స్ ఏంటి A2 మైనస్ A1, 65 మైనస్ 63 అంటే 2. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో 63 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ 2 ఏమవుతుంది 2n మైనస్ 2, 2తో మల్టిప్లై చేస్తే 63కి మైనస్ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది 2n ప్లస్ 61. ఇది ఫస్ట్ ప్రోగ్రెషన్ యొక్క nth టర్మ్. మనము సెకండ్ దాంట్లో ఫస్ట్ టర్మ్ ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 3, కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు 10 మైనస్ 3, A2 మైనస్ A1 మీన్స్ 7. ఏఎన్ మీన్స్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఏఎన్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. సో ఏ వాల్యూ ఇస్ 3 ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఈజ్ 7. ఏమవుతుంది nth టర్మ్ 7 ఇంటూ ఎన్ 7n మైనస్ 1 ఇంటూ 7 మైనస్ 7, 7n మైనస్ 7 ప్లస్ 3 అంటే మైనస్ 4. ఓకేనా. మనకు బట్ గివెన్ వాట్ ఈస్ గివెన్ nth టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ అండ్ nth టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఆర్ ఈక్వల్. సో ఈక్వేట్ దిస్ టూ. therefore 2n plus 61 is equal to 7n minus 4. This is given. 61 మనము nth లైక్ టర్మ్స్ని ఒకవైపు రాసుకుందాం. అంటే 7n మైనస్ 2n, 61 ఈ మైనస్ 4ని రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ 4 అవుతుంది. ఓకేనా. సో 7n మైనస్ 2n ఈస్ 7n మైనస్ 2n 5n, 61 plus 4 65, n is equal to 65 by 5, 5 1s 5 13s. So
ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. అంటే 13th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ అండ్ 13th టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ ఆర్ ఈక్వల్. ఓకేనా, ఇట్ ఈస్ 4th ఆప్షన్, n is equal 13. నెక్స్ట్ 6th ప్రాబ్లం, హౌ మెనీ టర్మ్స్ నీడ్ టు మేక్ ద సమ్ టు 0 ఫర్ 18, 16, 14 డాష్. ఈ ఏపీలో ఎన్ని పదాల మొత్తం 0 అంటే Sn ఈజ్ ఈక్వల్ 0 అయితే n వాల్యూ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే a ఈజ్ ఈక్వల్ టు 18, d ఈజ్ ఈక్వల్ టు వాట్, డిక్రీజ్ అవుతుందంటే d అనేది ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. 16 మైనస్ 18 అంటే మనకు ఏమొస్తుంది, -2 వస్తుంది. a2 మైనస్ a1 అంటే ఇక్కడ మనం ఏం కావాలి, హౌ మెనీ టర్మ్స్ నీడ్ టు మేక్ సమ్ అంటే Sn ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దాని అర్థం ఏంటి, n వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా, ఎన్ని పదాల మొత్తం 0 అవుతుంది. ఓకే, Sn అంటే n/2 2a ప్లస్ n-1 ఇంటూ d వాల్యూ 0కి ఈక్వేట్ చేసి ఇందులో ఏ d వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, n వాల్యూ n/2 ఇంటూ ఈ 2ని క్రాస్ మల్టిప్లై 0 ఇంటూ సంథింగ్ అవుతుంది, 0 అవుతుంది. 2a అంటే 2 ఇంటూ 18 అంటే 36 ప్లస్ n-1 ఇంటూ d ఇంటూ d మీన్స్ -2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో -2n మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, +2 అవుతుంది. -2n ఇయర్ n ఇంటూ సంథింగ్, చూడండి ఇక్కడ n ఇంటూ సంథింగ్ ఉంది కదా, ఏమవుతుంది మనము n ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 36 ప్లస్ n-1 -2 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు n అనేది 0 కాదు కాబట్టి మన ఈ వాల్యూ 0 అవుతుంది. సో 36 ఈ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 36 -2n మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే -2 ఇంటూ 1 +2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి ఏమవుతుంది, 36 + 2 38 -2n ఈజ్ ఈక్వల్ టు 0. 2n ఈజ్ ఈక్వల్ టు 38, n ఈజ్ ఈక్వల్ టు 2 1 2 19 అంటే సో ఎన్ని పదాలు కావాలి, Sn ఈజ్ ఈక్వల్ 0 కావాలంటే n ఈజ్ ఈక్వల్ ఏ వాల్యూ కావాలి, n ఈజ్ ఈక్వల్ 19 అంటే S19 వాల్యూ 0. సో థర్డ్ ఆప్షన్. ఓకే, నౌ 7th ప్రాబ్లం, నెంబర్ ఆఫ్ 2-digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 ఈజ్ ఫస్ట్ ఆప్షన్ 30, సెకండ్ ఆప్షన్ 31, థర్డ్ ఆప్షన్ 32, ఫోర్త్ ఆప్షన్ 33. సేమ్ ప్రాబ్లం 2019 TS పాలిసెట్లో అడగడం జరిగింది, ఇదే ప్రాబ్లం. ఓకేనా, నెంబర్ ఆఫ్ 2-digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3. ఫస్ట్ 2-digit నెంబర్ డివిజిబుల్ బై 3 is 12. ఓకే, నెక్స్ట్ నెంబర్ 15 dash and biggest 2-digit number divisible by 3 is 99. 99 is the biggest 2-digit number and 99 is the biggest 2-digit number which is divisible by 3. 3తో భాగించబడే పెద్ద 2-digit నెంబర్, 2 అంకెల సంఖ్య ఏంటి 99. కాబట్టి చివరిది ఎంత 99. అంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయకుండా చెప్పొచ్చు, ఇక్కడ 99ని ఏమని రాయచ్చు 3 × 33. ఓకేనా, 10 లోపు అంటే ఎన్ని 3-digit 3 మల్టిపుల్స్ ఉన్నాయి, 10 లోపు 3 మల్టిపుల్స్ ఉన్నాయి. ఓకేనా, 3 3 is 9 కదా, కాబట్టి ఇది 99 ఎలా వస్తుంది, 33 3 is 99. కాబట్టి 33లో నుంచి 3 తీసేస్తే 30 అంటే మనకు నెంబర్ ఆఫ్ 2-digit నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 3 ఈజ్ 30 అంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. లేదా 99 ఈజ్ ద బిగ్గెస్ట్ 2-digit నెంబర్ డివిజిబుల్ బై 3 కదా, కాబట్టి దీన్ని an అనుకోవాలి. an ఈజ్ ఈక్వల్ టు 99, a ప్లస్ మీన్స్ 12 ప్లస్ n-1 ఇంటూ d అంటే 3, d మీన్స్ 3 99. చూడండి +12 ఇటు పంపిస్తే ఏమవుతుంది, n-1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ 99 - 12 మీన్స్ 87. నెక్స్ట్ 3 1s 3, 2s 3, 9s అంటే n-1 ఈజ్ ఈక్వల్ టు 29. దీని నుంచి n ఈజ్ ఈక్వల్ 29 + 1 అంటే 30.
ఓకేనా. n ఈజ్ ఈక్వల్ 30 అంటే ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 8th ప్రాబ్లం 1 + 2 + 3 + డాష్ ప్లస్ n బై 1 + 3 + 5 + డాష్ 2n - 1 ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఓకేనా. చూడండి ఫస్ట్ ఆప్షన్ n+1/2, సెకండ్ ఆప్షన్ n+1/2n, థర్డ్ ఆప్షన్ n × n+1, ఫోర్త్ ఆప్షన్ నన్. చూడండి న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, దాని ఈజ్ ఈక్వల్ ఏమని రాసుకోవచ్చు, n × n+1/2. న్యూమరేటర్ వాల్యూ n × n+1/2 అని మనకు తెలుసు, బై దిస్ ఈస్ 1 + 3 + 5 + డాష్ అంటే ఆడ్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు n². సో దిస్ ఈజ్ n². దీని n × n+1/2 × 1/n². ఇక్కడ ఈ n క్యాన్సల్, ఇంకొక n ఉంటుంది డినామినేటర్లో. సో వాట్ ఈస్ ద ఆన్సర్, n+1/2n. దట్ ఈస్ సెకండ్ ఆప్షన్. ఓకే. నౌ 9th ప్రాబ్లం APRJC 2017లో అడగడం జరిగింది. ఇఫ్ A, B, C ఆర్ ఇన్ GP దెన్ B ఈజ్ ఈక్వల్ టు, డైరెక్ట్ క్వశ్చన్, B ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, AC ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ √AC, థర్డ్ ఆప్షన్ A+C/2, ఫోర్త్ ఆప్షన్ A² × C². మనకు B² ఈజ్ ఈక్వల్ AC, B ఈజ్ ఈక్వల్ అయితే √AC అవుతుంది, అంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా. ABC ఆర్ ఇన్ GP మీన్స్ A2/A1 ఈజ్ ఈక్వల్ టు A3/A2. సో B/A ఈజ్ ఈక్వల్ టు C/B. క్రాస్ మల్టిప్లై చేస్తే B² ఈజ్ ఈక్వల్ టు AC, దీని నుంచి B ఈజ్ ఈక్వల్ టు వాట్, √AC. సో మనకు సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ A, B, C ఆర్ ఇన్ AP మీన్స్ దెన్ B ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, A+C/2 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ 10th ప్రాబ్లం విచ్ టర్మ్ ఆఫ్ ద AP -18, -16, -14 డాష్ ఈజ్ ఫస్ట్ పాజిటివ్ టర్మ్ అంటుంది. ఓకేనా. అంటే ఇయర్ -18, -16, -14 డాష్, ఇయర్ ఫస్ట్ టర్మ్కి ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్ ఏంటి, A2 - A1 అంటే A ఈజ్ ఈక్వల్ ఇక్కడ -18, కామన్ డిఫరెన్స్ D, ఇక్కడ ఏమవుతుంది, వాల్యూ అనేది వెళ్తుంటే పెరుగుతుంది, అంటే పాజిటివ్ వాల్యూని ఫస్ట్ వాల్యూ కలిపిండు, అంటే -8 ఈజ్ 18 A2 కదా, ఫస్ట్ A2 - A1 అంటే A2 మీన్స్ -16, -A1 మీన్స్ -18, -16 -half -18 అంటే +18, -16 + 18 అంటే +2, అంటే మనకేమవుతుంది -18 అంటే -18 2 యాడ్ చేస్తే -16, ఆ విధంగా వాల్యూ అనేది పెరుగుతూ పోతుంది. ఓకేనా. ఈ విధంగా వెళ్తే డాష్ ఏమవుతుంది, -2, తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది, 0 వస్తుంది, మళ్ళీ దీనికి 2 కలిపితే 0 వస్తుంది, తర్వాత ఏమొస్తుంది, 2 వస్తుంది. ఓకేనా. 2 అంటే ముందు నెంబర్కి 2 కలుపుతానే కదా, AP కదా, 2 కలుపుతూ వెళ్తుండు, అంటే -18కి 2 కలిపితే -16, -16 2 యాడ్ చేస్తే -14, ఇక్కడ 0 తర్వాత 2. అంటే ఒకసారి మనము ఈ -2 నుంచి 18 అంటే -2 × -2 1 జా -2, -2 9 జా -18, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 9 టర్మ్స్, అన్నీ నెగిటివ్, ఈ 0 అనేది నెగిటివ్గా పాజిటివ్గా, మరి 2 ఫస్ట్ పాజిటివ్ టర్మ్ అంటుండు, అంటే మనకి ఇక్కడ వరకు 9 టర్మ్స్, ఇది 10th టర్మ్, ఇది 11th టర్మ్. సో మనకేమవుతుంది, 11th టర్మ్ అనేది పాజిటివ్ టర్మ్ అవుతుంది. ఓకేనా. 11th టర్మ్ ఎలా అంటే మనకు 2 9s 18 కదా, 2 9s 18 అంటే 2 1s 2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 18 వరకు, -18 నుంచి -2 వరకు 9 టర్మ్స్, 0 అనేది 10th టర్మ్, ఇది 11th టర్మ్. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ ఏంటి, 2. సో దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకేనా. లేదా మనము A19 ఏ తెలుసు -18 అని, D +2 అని తెలుసు, A9 అంటే ఏంది, A + 8D అంటే -18 + 8 2 16, అంటే -18 + 16 అంటే -2 వస్తుంది, అంటే ఇది కాదు. A10 అంటే వస్తుంది, A + 9D, A అంటే -18, 9 × 2 9 2 18, -18 + 18 0 అవుతుంది, కాబట్టి A10 కూడా కాదు, A11 ఆటోమేటిక్. ఓకేనా. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ ఈస్ A11, దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. ఓకే. నో 11th ప్రాబ్లం if 16, x, 36 are in GP then x is equal. మనకు ఏమని తెలుసు, సపోజ్ A, B, C are in GP అయితే దెన్
బి ఈజ్ ఈక్వల్ రూట్ ఏసీ అని మనం ఇంతకుముందుగా చెప్పుకున్నాం. సో ఇక్కడ 16, x, 36 ఆర్ ఇన్ జీపీ ఈజ్ గివెన్. సో ఫ్రమ్ దిస్ టు ఫైండ్ ఎక్స్ వాల్యూ. ఎక్స్ ఈజ్ ఈక్వల్ మనం ఏమైనా రాసుకోవచ్చు దీని నుంచి, ఇవి జీపీలో ఉంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ కదా, ఏ కామా బి కామా సి ఆర్ ఇన్ జీపీ అయితే బి ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ కదా. సో ఏ ఈజ్ ఈక్వల్ 16 ఇంటూ సి మీన్స్ 36. సో this is equal, this value is 4, root 16 means 4, root 36 means 6, and because 16 is the square of 4, 36 is the square of 6, square root cancel, 4 6 are 24. So first option అనేది ఆన్సర్ అవుతుంది. x వాల్యూ ఎంత 24 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 12th ప్రాబ్లం. ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ a ప్లస్ 3d a ప్లస్ డి ఏ మైనస్ డి డాష్. ఈ ఏపీ అనేలో నెక్స్ట్ టర్మ్ ఏంటి అడిగాడు. ఓకేనా, అంటే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఈజ్ వాట్, ఫస్ట్ టర్మ్ని a1 అనుకుందాం, a ప్లస్ 3d. ఇదేంటి సెకండ్ టర్మ్. నెక్స్ట్ది థర్డ్ టర్మ్. మనకేం కావాలి, నెక్స్ట్ టర్మ్ అంటే ఏంటి, ఫోర్త్ టర్మ్ కావాలి. సో a2 ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ డి. చూడండి మరి వాట్ ఈజ్ కామన్ డిఫరెన్స్, d1 అనుకుందాం. కామన్ డిఫరెన్స్ అంటే దీనికి a ప్లస్ 3d నుంచి a ప్లస్ d అయిందంటే మనకు ఏమిటి, డిక్రీజ్ అయింది. అంటే ఏమైంది, d వాల్యూ ఏమైంది, -2dని ఫస్ట్ టర్మ్కి -2dని యాడ్ చేసిండు. -2d యాడ్ చేస్తే a ప్లస్ d అయింది. తర్వాత దీనికి మళ్ళీ -2dని యాడ్ చేస్తే a మైనస్ d అవుతుంది. a ప్లస్ d -2d అంటే a మైనస్ d. మళ్ళీ థర్డ్ టర్మ్కి -2dని యాడ్ చేయాలి. -2dని యాడ్ చేస్తే ఫోర్త్ టర్మ్ వస్తుంది. అంటే a మైనస్ 3d అనేది మనకు ఫోర్త్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూద్దాం. మనం d1 కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. a2 మైనస్ a1 చేస్తే a2 మీన్స్ a ప్లస్ d మైనస్ a1 అంటే మైనస్ a మైనస్ 3d, మైనస్ a ప్లస్ a క్యాన్సల్, d మైనస్ 3d మీన్స్ మైనస్ 2d. ఓకేనా, మనము నెక్స్ట్ టర్మ్ ఈజ్ a4. మనం కనుక్కోవాల్సింది a4 కదా. a4 మీన్స్ ఏ అని నేను ఇక్కడ ఏ బదులు a1 అని రాస్తున్నా, ఎందుకు ఇక్కడ ప్రాబ్లంలో ఏ ఉంది కాబట్టి. a1 ప్లస్ 3 ఇంటూ d బదులు d1 రాస్తున్నా. వాట్ ఈజ్ a1 మీన్స్ a ప్లస్ 3d. a1 వాల్యూ ఇది, ఈ వాల్యూ a1 అనమాట. ఓకేనా, ప్లస్ 3 ఇంటూ d1 ఈజ్ ఈక్వల్ -2d కదా, 3 ఇంటూ -2d. సో a ప్లస్ 3d minus 3 into -2d means minus 6d. So 3d minus 6d, a minus 3d, a fourth value, a fourth term ఏముంది, a minus 3d. అంటే ఈ in the next term of the AP, a plus 3d, a plus d, a minus d is a minus 3d. That is fourth term, that is fourth option also. Okay, that is the fourth option. Okay, thank you.